లక్షలు కాజేశావు. తప్పదు కానీ ప్రజలను దోచుకున్న పాపిస్తాము నీ దగ్గర చాలా ఉంది. అందుకే అందుకే నీకు మాయ మాటలు చెప్పి 10 లక్షలు పట్టేశాను. ఎంత ధైర్యం నీకు? నన్నే మోసం చేసి నాకే చెప్తున్నావంటే ఒకరి మీద ఆశ లేదా? కానీ ఎందుకంటే ఇప్పుడు నేను 50 లక్షలకి అధికారిని. అది ఉంటే కదరా నువ్వు అనుభవించడానికి. ఇప్పుడే నిన్ను చంపి నా ప్రతీకారం తీర్చుకుంటా. అంటే కాచి మారుస్తా. పిరికి వాళ్ళ పారిపోవడం ఇష్టం లేక నిజం చెప్పి వెళ్దామని వచ్చాను. నా నిజానికి సంతోషించు. వస్తా. హాయ్ డార్లింగ్, నా కోసం ఎదురు చూస్తున్నావా? నీకోసం ఎదురు చూడడం తప్ప నాకు వేరే పనేమీ లేదనుకుంటున్నావా? తప్పదు రేఖ, ఎదురు చూడాలి. ఎందుకంటే నేను ఇప్పుడు అనామకులు కాదు, లక్షాధికారిని. పిచ్చి బద్రి, నువ్వు లక్షాధికారివైనా భిక్షాధికారివైనా నాకు అనవసరం. ఎందుకంటే ఇప్పుడు నేను రానాకు కాబోయే భార్యను. నువ్వు రానాకు కాబోయే భార్యవా? ఎందుకంత ఆశ్చర్యం? అసలు ఇది ఎలా సాధ్యం రేఖ? నేను నమ్మలేకపోతున్నాను. నీ మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. డబ్బు సంపాదించగల కారణం నువ్వే కావచ్చు, కానీ కొన్ని అనుకోని సంఘటనలు జరగడమే జీవితం అంటే. ఇంతలో అంత మార్పు ఎలా వచ్చింది రేఖ? నేను నమ్మలేకపోతున్నాను. నమ్మలేని విషయాలు జరిగేదే జీవితం అంటే. ఓకే రేఖ, నువ్వు నాకు దక్కినా దక్కపోయినా నీలో వచ్చిన మార్పు చాలా సంతోషిస్తున్నాను. వస్తా. ఎప్పుడో వస్తానని ఇప్పుడే రావటం? నీకోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? ఎదురు చూసి అలసిపోయినా అందాలయానికి ఆర్తేమంటావా, ముద్దులతో ముడిపించమంటావా? రాగానే ముద్దులు కూడావేనా? వయసిచ్చిన వాళ్ళు ముద్దుల గురించి కాక అన్న ముద్దుల గురించి మాట్లాడతారా ఏంటి? ఏమో బాబు, మాటల్లో నీతో గెలవడం చాలా కష్టం. అయితే ఆటల్లో గెలుస్తామా? అయ్యాట ఆడుకుందామా? నీతో ఏ ఆట ఆడినా మధురంగానే ఉంటుంది రానా. మరి ఎందుకు లేటు? మొదలు పెడదామా? రానా, మా అన్నయ్య నీ మీద పగబట్టి ఉన్నారు. నాకు చాలా భయంగా ఉంది. భయం ఎందుకు రేఖ? మీ అన్నయ్య గురించి నీకంటే నాకే ఎక్కువ తెలుసు. మా అన్నయ్య సంగతి నీకు తెలియదు రానా. అతను కిరాతకుడు, ఎంతకైనా తెగిస్తాడు. పిచ్చి రేఖ, మీ అన్నయ్య సంగతి నీకంటే నాకే ఎక్కువ తెలుసు. తెలిసి కూడా ప్రమాదాలతో ఆడుకుంటామా? మనం ఇక్కడ ఉండొద్దు రానా. ఎక్కడికైనా వెళ్ళిపోదాం. అలాగే వెళ్ళిపోదాం రేఖ. ఇక్కడ చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి. అవి పూర్తయ్యాక మనం ఆనంద శిఖరాలకి అందుకుందాం. ఆ భయం ఎందుకు? ఇప్పుడు నీ ప్రాణం నాది. దాన్ని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. నీకేమైనా జరిగితే నేను తట్టుకోలేను రా. అయిపోయింది కానీ సర్వనాశనం అయిపోయింది. ఏం జరిగింది అలా విచారిస్తున్నా? ఆ రానాగాడి ఈ రోజు చేసిన బాంబు దాడిలో నా పార్ట్నర్ నరేంద్రను కూడా కోల్పోయాను. నేను ఎలాగోలా ప్రాణాలు దక్కించుకుని ఇలా వచ్చేసాను. సారీ కదా, నిన్ను చూస్తే నాకు జాలిగా ఉంది. నేను మళ్ళీ నిలదొక్కునే వరకు నీ సాయం నాకు కావాలి. కానీ అలాగే చంద్ర, ఒకప్పుడు బాగా పలుకుబడి ఉన్నవాడే కదా, నీకు నేను సహాయం చేస్తానులే. థ్యాంక్ యూ. కానీ ఈ సహాయం నేను ఎప్పటికీ మరవలేను. కానీ నువ్వు నాకు ఒక సహాయం చేయలేదు కదా. ఇంకా నీకు నేను సాయం చేయగలిగే స్థాయిలో ఉన్నాను. ఏమీ లేదు కదా, ప్రతాప్ని అడ్డు పెట్టుకొని నీ బంధుత్వంతో నా పైన రాకుండా ఆపడం నువ్వే చూసుకో. ఇప్పుడు ప్రతాప్ నా
మాట వినే స్థితిలో లేడు. ప్రతాప్ కూడా నీ మాట వినడా? చెప్పానుగా, ఇప్పుడు నా చెల్లి కూడా ఆ రానాగాడితో. ఇప్పుడు నేను ఒంటరి వాడిని కానీ. ఓకే కింద నీ బాధ నేను అర్థం చేసుకుంటాను. హాయిగా వెళ్ళి విశ్రాంతి తీసుకో. థ్యాంక్ యూ కానీ. చూసావా కానీ 100 కోట్లు తిన్న రాబందు కూడా ఒక గాలి వాళ్ళకే చచ్చిపోతుంది. అలాగే నీ స్నేహితులు యుగంధర్ కూడా అంతే. నీ పరిస్థితి కూడా అంతే. నీకు రేపనేదే లేదు కుమార్. ఇదే నీకు ఆఖరి రోజు. నువ్వు అంటున్నది నిన్ను చంపబోతున్నాను. నన్ను చంపడం అన్యాయం, పద్ధతి కాదు. పద్ధతి కాదా? రారా, సమయానికి నువ్వు వచ్చా. ఒక్కసారి అయిపోస్తా. అదంత తేలిక కాదని ఆ రోజే చెప్పానుగా. మర్యాదగా కుమార్ నాకు అప్పగించండి రా. మీ ఇద్దరిని లేపితే నా ప్రతీకారం చల్లారుతుంది. సమయానికి వచ్చారా? శభాష్ చక్కు, నా బరువు నిలబెట్టావు. వీళ్ళిద్దరిని లేపేసి నా ప్రతీకారం తీర్చుకుంటాను. చక్కు, ఇంతకీ రేఖను తీసుకురమ్మని తీసుకువచ్చారా? ఈ ప్రతాప్ గారు పొగరు దించుదా? తీసుకొని నిర్భయంగా వెళ్ళవచ్చు. సమయానికి వచ్చి నన్ను కాపాడాను. అపార్థం చేసుకున్నాను. ఐఎమ్ వెరీ సారీ. అదంతా తర్వాత కుమారాజాని ముందు తీసుకెళ్ళు. నీవెంతో పగడతందిగా ప్లాన్ వేసి కుమారుని గిట్టే చంపాలనుకుంటే నువ్వు వచ్చి ప్లాన్ మొత్తం పాడు చేశావు కదా. ఇప్పుడే నేను చెప్పి నా ప్రతీకారం చేసుకుంటా. ఏమనుకు తిరిగినా అంతిమ విజయం మంచిగా జరుగుతుంది. కథలు చెప్పగరా? కథలు చెప్తే ఇక్కడ ఎవడు వినేవాడు లేడు. నీ చావు తప్పదు. ఓ రెండు పిలిచి అంటే వానల్లో నా పరదొచ్చుందిరా, చెప్పంటేలోగా వానొచ్చుందిరా, వానల్లో నా పరదొచ్చుందిరా. మగవరముల చిన్న మగ తీరా, మనసులతో చిన్న మగ తీరా, చిన్నగా మడి మెచ్చిన తీరా, చిన్నమెరిగిన మగ మగ తీరా. Get on the feet, on the smooth on the streets. Everyone has something, better do something thing. Now rock everyone, they're on the run. Now beat the floor, move everyone. Now get the groove, now dance everyone. Now rock the show, now catch everyone. Now సందు ఎనక పండుల తోటలో నా నిమ్మ పండు
దున్నయ్యాలిరా కొండలు పిండి గుడ్డయ్యాలిరా దిక్కులైన దున్నయ్యాలిరా Singing and dancing like a diva, rocking and moving like a diva. Singing and dancing like a diva, rocking and moving like a diva. కుమ్మడిగాయ కొట్టయ్యాలిరా మంగళహారతి పట్టయ్యాలిరా కుమ్మడిగాయ కొట్టయ్యాలిరా మంగళహారతి పట్టయ్యాలిరా సింగన డాన్సన మగ తీర మన రొక్కన మూవన మగ తీర సింగన డాన్సన మగ తీర మన రొక్కన మూవన మగ తీర సింగన డాన్సన మగ తీర మన రొక్కన మూవన మగ తీర సింగన డాన్సన మగ తీర మన రొక్కన మూవన మగ తీర మంగళం 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 మంగళం